ఎన్నికల్లో ముందుండి ప్రజలకు అండగా ఉండి టీడీపీని గెలిపిస్తే ఇప్పుడు వైసీపీ నాయకులను వెంటబెట్టుకుని అనంతపురం ఎమ్మెల్యే తమను నిర్లక్ష్యం చేస్తున్నారని అనంతపురం నగర టీడీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతపురంలో తెలుగుదేశం పార్టీ కోసం కష్టపడి పనిచేస్తే స్థానిక ఎమ్మెల్యే తమను గుర్తించడం లేదంటూ అనంతపురం 8వ డివిజన్ టీడీపీ ఇన్ఛార్జ్ రంగనాథ ఆవేదన వ్యక్తం చేశారు. అనంతపురంలో ప్రెస్ క్లబ్లో ఆయన డివిజన్ ప్రజలతో కలిసి మీడియా మిత్రులతో మాట్లాడారు. 10 ఏళ్లుగా పార్టీ కోసం ప్రాణాలు తెగించి పనిచేశామని వారు వాపోయారు. ఎన్నికల్లో ముందుండి ప్రజలకు అండగా ఉండి టీడీపీని గెలిపిస్తే ఇప్పుడు వైసీపీ నాయకులను వెంటబెట్టుకుని అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ తమను నిర్లక్ష్యం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతపురం నగరంలో తెలుగుదేశం పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని గుర్తు చేశారు. తెలుగుదేశం అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ దయచేసి ఈ విషయాలను గుర్తు పెట్టుకోవాలని వారు కోరారు. పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలు ఆవేదనలో ఉన్నారని, ఇక్కడ గెలిచిన నాయకులు కార్యకర్తలను పట్టించుకోవడం లేదని వాపోయారు. తాము ఏనాడు లాభాలు ఆశించలేదని, ప్రజల కోసం సొంత డబ్బును కూడా పోగొట్టుకున్న పరిస్థితులు ఉన్నాయని చెప్పారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు ఈ అంశాలను గుర్తుపెట్టుకుని కార్యకర్తలకు న్యాయం చేయాలని వారు కోరుతున్నారు. నేను గత 2010 నుంచి నాకు మీసాలు రానప్పటి నుంచి పార్టీకి పనిచేస్తున్నాను. 2014 నుంచి క్రియాశీలకంగా పనిచేస్తున్నాను. నేను ప్రతి ఒక్క దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి అన్ని విధాలుగా పార్టీకి, తెలుగుదేశం పార్టీకి ఒక్కరు కూడా జెండా పట్టుకుంటే ఎక్కువ రాలేదు. వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు అందరూ భయపడి ఇది చేసేటప్పుడు కూడా మేము ధైర్యంగా నిలబడి నేను 40 లక్షల వరకు ఖర్చు పెట్టుకున్నాను. ప్రతి ఒక్క సీనియర్ లీడర్లు తెలిసిన వాళ్ళు అంతా వచ్చి విత్డ్రా చేసుకోండి, మీకేమే అది ఇది అని ప్రభుత్వం ఉంది భయపడిచ్చేది, అన్నీ చేసినా కూడా మేము ధైర్యంగా నిలబడి పార్టీ కోసం పనిచేసినాము. ఇట్లా ప్రతి ఒక్కరు ఎవరే కానీ నాకు సపోర్ట్ చేయలేదు. అప్పుడు నేను ధైర్యంగా నిలబడి తెలుగుదేశం పార్టీ కోసము అదే పనిగా నేను ప్రతి ఒక్కరు కార్యకర్తలు అంతా బాగుండాలని ఇట్లా వీళ్ళంతా బూత్ ఇన్ఛార్జీలు ఇతను వీళ్ళకు కూడా ఇన్ఫామ్ చేయకోకుండా మేము కష్టపడి పనిచేసాం. మొన్న ఎలక్షన్లకు కూడా బాక్సులు ఎత్తి ఇంజనీరింగ్ కాలేజ్ పోయేంత వరకు కూడా నేను నీళ్ళు స్నానం చేసి వచ్చేకపోతే ఎత్తేటప్పుడు మా నాన్నని మదర్ని పెట్టి ఆడ ఇది కండక్ట్ చేసిండేది కూడా మా మదరు 8th డివిజన్కి ఇంతకుముందు. ఇప్పుడు యూనిట్ ఇన్ఛార్జ్ నేనే, డివిజన్ ఇన్ఛార్జ్ నేనే. ఎంతో కష్టపడి అందరినీ పట్టుకొని నేను ఎంతో ప్రజల్ని ఎవరినన్నా అడగండి, పింఛన్కి కానీ 2014 ప్రభుత్వం ఉన్నప్పుడు స్టోర్ కార్డులకు కానీ, ఇండ్లకు కానీ, టిడ్కో ఇండ్లకు కానీ నేను ₹1 ఎవరితోనో తీసుకొని ₹1 నిస్వార్థంగా నేను పనిచేసినాను. ప్రతి ఒక్కరి కోసం మేము పేదవాళ్ళ కోసం మా ఏరియాలో బాగా పెట్టుకొని బాగా ఇది చేసాం. కానీ నేను ఒకటే కోరుకుంటున్నా, సార్ లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు పార్టీని బతికియండి, అనంతపూర్ అర్బన్లో పార్టీని బతికియండి. మీకన్నా ఎక్కువగా ఏబిఎన్ ఛానల్ వాళ్ళే ఆలోచిస్తున్నారు. ఏబిఎన్ ఛానల్ వాళ్ళు ఒక్కటే పార్టీని బతికించగలరని వాళ్ళు ఈనాడు ఇట్లా వాళ్ళు ప్రెస్ రిపోర్టర్లే బతికించగలరని నేను అనుకుంటున్నాను. చాలా ఇబ్బంది పడుతున్నాము కార్యకర్తలు. ఎంతోమంది నా మాదిరి యువకులు చాలామంది డబ్బులు పోగొట్టుకొని మున్సిపల్ ఎలక్షన్ ప్రతి ఒక్క సీనియర్ నాయకుడు ఎవరే కానీ నిలబడేకి కూడా ముందుకు రాలేదు. పదవులు అనుభవించి మేయర్లు, డిప్యూటీ మేయర్లు, మార్కెట్ యార్డ్ చైర్మన్లు ఎన్నో పదవులు అనుభవించినారు. ఒక్కరు కూడా ముందుకు రాలేదు. వాళ్ళు భయపడిస్తా అంటే మేము ఊటీ కొడైకెనాల్కి క్యాంపులు పోయి అందరినీ దాచిపెట్టుకొని ఇనామినేషన్ కాకూడదని ఎంతో ఇది చేసినాము. ఆ రోజు మేము ఇన్ఛార్జ్ కింద పనిచేసినాం. ఎవరు ఇన్ఛార్జ్ ఇస్తే వాళ్ళకి. ప్రస్తుతం కొత్త అతనికి ఇచ్చినా కూడా ఆయనకు కూడా పనిచేసినాము. నేను డబ్బులు ఎంతో ఖర్చు పెట్టుకున్నాను. అన్ని విధాలా నేను పార్టీకి వ్యతిరేకం కాదు. నేను పార్టీకి ఎప్పుడు మంచి పేరు తేవాలనుకుంటున్నాను. ఒక్కరు కూడా లేరు పార్టీకి. జెండా పట్టుకునేవాడు కూడా లేడు మా ఏరియాలో. నేను సొంతంగా అందరినీ పిలుచుకొని జెండా పట్టుకొని అందరినీ ఇది చేస్తే ఈరోజు నన్ను దూరం పెడుతున్నారు. నాకు తెలియకోకుండా ప్రోగ్రాములు చేస్తున్నారు. ప్రతి ఒక్కరు అడుగుతున్నారు, మా ఇంటికాడికి వచ్చి ఏం బా నువ్వు ఇంత కష్టపడి తిరిగినావు, ఎందుకు నీకు వాళ్ళు ఇది చేయడం లేదంటే లేదని కొత్త ఆయనకి ఇచ్చినారు. ఆయనకి మన గురించి తెలియదు, ఇంకా తెలుసుకుంటే లేట్ అవుతుందని మేము ఓర్పు బట్టి ఇంకా 6 months కానీ 7 months కానీ తెలుసుకుంటారు ఎవరు ఏమనేదని. దానికోసం మేము ప్రయత్నిస్తున్నాం. కానీ ఈరోజు మాకు తెలియకోకుండా వచ్చి సచివాలయం సిబ్బంది వాళ్ళంతా వచ్చి అన్న మీరే కదా నిలబడిండేది, మీరే కదా కండక్ట్ చేసిండేది, మీరు రాండి మేము పోయి ప్రోగ్రామ్ ఇది చేస్తామంటే సరే అమ్మా పదామని మేము వార్డులోకి తిరుగుతున్నాము. మాకు తెలియకుండా వైసీపీకి వాళ్ళకి ఓట్లు వేయమని చెప్పిన వాళ్ళకి, అట్లా వాళ్ళకి వైసీపీ కార్యకర్తలు ఎన్నికైతే భయపడి తిరిగిన వాళ్ళకి అసలు కార్యకర్తలు వాళ్ళకి సభ్యత్వం కూడా ఉండదు. అట్లా వాళ్ళు ఈరోజు మాకు తెలియకుండా పోయి తిరుగుతున్నారు. నేను ఎందుకమ్మా మీరు మాకు తెలియకుండా తిరుగుతున్నారు, ఇట్లా రాండి మేము అంతా కలిసి మాకు చెప్పింటే ఇప్పుడు వాళ్ళు కూడా ఉన్నారు కదా సచివాలయ సిబ్బంది అందరిని కలుపుకొని తిరుగుదామని చెప్తే ఎమ్మెల్యే వాళ్ళకి ఎవరికో ఫోన్ చేసి సీఏకి ఫోన్ చేస్తారు. సీఏ వచ్చి నాకు ఫోన్ చేస్తారు. నేనేమన్నా దొంగతనం చేసినానా, రౌడీయిజం చేసినానా, ఏం చేసినా నేను? ఎన్ని పార్టీకి కష్టపడినందుకు ఈ కష్టాలా?
ప్రతి దానికి కేసులు పెడతామని బెదిరిస్తారు. నేనేమన్నా తప్పు చేసింటే నిరూపియండి, నేనేమన్నా ద్రోహం చేసింటే నిరూపియండి. నీకోసం నేను ఎంత కష్టపడినానో. బూత్లో ఎవరో ఎమ్మెల్యే వాళ్ళు, మాజీ ఎమ్మెల్యే వాళ్ళు ఉన్నారని ఒక్కరు కూడా ముందుకు పోలే. నేను ముందరికి పోయి బయటికి పంపించినాను మీకోసం, తెలుగుదేశం గెలిచల్లా అని. నేను ఎమ్మెల్యే తమ్మునితో కొట్లాడినా, మాజీ ఎమ్మెల్యే తమ్మునితో కొట్లాడినా, అందరితోనూ కొట్లాడినాను. 3 ఇన్ఛార్జ్కి ఇంత పని చేసినాము, కానీ ఇన్ఛార్జ్ వాళ్ళ ఇంట్లో పని చేసినామా? మేము పార్టీకి పని చేసినాం. చంద్రబాబు నాయుడుకి, లోకేష్కి కాదు, ప్రభాక్ చౌదరికి కాదు మేము పనిచేసిండేది, పార్టీకి పని చేసినాము. ప్రభాక్ చౌదరి ఇది అన్నోన్ పర్సన్, ఆయన టికెట్ ఇలా, నీకు టికెట్ ఇచ్చినారు, ఎమ్మెల్యే గారు టికెట్ ఇచ్చినా కూడా ఆయన కిందే పని చేసినాము. నేను చేయలేదా? ఎవరితో నిరూపియమన్నా? నువ్వు ఓట్లు లేపిలేదా? కష్టపడి అందరినీ అడగండి, ఇక్కడ డివిజన్ వాళ్ళు అంతా వచ్చినా. ఏమా నేను తెలుగుదేశానికి చేసినా, ఎవరు చేసినా చెప్పు, ఎవరికన్నా నేను ఇంటికన్నా వచ్చినామన్నా, మేము ఇంటికి కూడా పోలేదు మేము. సార్ అందరికీ తీసుకొని పోతున్నాం. ఆయన మమ్మల్ని ఒక కన్నుతో కాదు కదా, ఇట్లా కూడా చూడడం లేదు. అసలు ఆయన మమ్మల్ని వైసీపీ వాళ్ళు పనిచేసింటే గెలిచినానని అంటున్నాడు ఆయన. ఏదో వెంకట్రామరెడ్డి మీద వాళ్ళు వ్యతిరేకంగా ఉండి కొంతమంది మాజీ మేయర్లు, డిప్యూటీ మేయర్లు వాళ్ళంతా చేసింటే నేను గెలిచినాను అనుకుంటున్నాడు. అదే వాళ్ళ సైడు మాజీ ఎమ్మెల్యేకి ఒక 5 మంది 7 మంది వ్యతిరేకంగా ఉంటేనే గెలుస్తాను అనుకుంటే, మేము 50 డివిజన్లోనూ నీకు వ్యతిరేకంగా చేసింటే నువ్వెట్లా గెలుస్తాండి? ఒక డివిజన్లో 1000 మంది తీసుకున్నా కూడా నీకు 50,000 మెజార్టీ పోతుంది. మేము ఎంతో కష్టపడి పార్టీ రావాలా, చంద్రబాబు నాయుడు సీఎం కావాలని ఎంతో కష్టపడినాము, ఎంతో కష్టపడి బతికించుకున్నాం పార్టీని. ఎవరు లేనప్పుడు బతికించుకున్నాము. 45 లక్షల దాన్ని నా భూమి అమ్మినాం. నేను అన్ని సాక్ష్యాధారాలతో సహా చూపిస్తాను. నా పార్టీ సభ్యత్వం చూడండి, 2010 నుంచి ఉన్నా నేను. నాకు మీసాలు రానప్పటి నుంచి, అనుభవం లేనప్పటి నుంచి పనిచేస్తాను. నన్ను 2014 నుంచి ఇంకా నన్ను ఎందుకు ఇంత క్షోభ పెడుతున్నారు? నేనేమన్నాయం చేసినాను? సార్ లోకేష్ గారు, మా చంద్రబాబు నాయుడు గారు, ఇట్లే ఉంటే చాలా ఇబ్బంది పడతాము. పార్టీ చనిపోతుంది. వాళ్ళకి 151 సీట్లు వచ్చి 11 సీట్లకు పోయింది. మనకి 164 సీట్లు వచ్చి ఏమైపోతామని ఆందోళన చెందుతున్నాను. నాకు పదవి వద్దు, స్టోర్లు వద్దు, ఏమొద్దు. పార్టీని బతికియండి. నేను ఇదే కోరుకుండేది, పార్టీని బతికేయండి. ఏబిఎన్ ఛానల్ వాళ్ళు చేస్తున్న ఇది కూడా ఎవరు చేయలేకపోతున్నారు. అందరూ కష్టపడి ఇది చేస్తున్నా కూడా ఏబిఎన్ ఛానల్ ఒకటి పార్టీని బతికేళ్ళని చూస్తుంది. అది వాళ్ళకి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. ఏబిఎన్ ఛానల్ వాళ్ళకి కూడా నేను ఇంత ధైర్యంగా ముందుకు వచ్చేదని నా ఆవేశం, నా ఆక్రోషం ఎంత ఉంటుందో మీరే అర్థం చేసుకోండి. నేను ఎవరికి వ్యతిరేకం కాదు, ఎమ్మెల్యేకి వ్యతిరేకం కాదు, ఎవరికి వ్యతిరేకం కాదు. నేను అందరికీ పని చేయాలి. వీళ్ళకి కూడా పేదవాళ్ళకి రాలని సార్ నేను ప్రాధాన్యత ఇవ్వాలి అని కోరుకుంటున్నాము. సార్ ప్రజెంట్ ఎమ్మెల్యే గారు వాళ్ళంతా మమ్మల్ని గుర్తించడం లేదు. మేము మాకు దగ్గుబాటి వచ్చినాడని మేము రానికుండా చేసి కానీ చేసినాం సార్. మేము అన్నిటికీ తిరిగి మేము తిరిగి చేసినాము. మాకేందే కానీ ఇంత సాయం చేయలేదు, రాలేదు మాకు దగ్గరికి. మమ్మల్ని కానీ పిల్లేదు. మాకు అన్నీ చేసిండేది ఈ పిల్లోడు. ఆ పిల్లోడికి కానీ చెప్పుకోకుండా మాకు ఏరే వాళ్ళకి ఇది చేస్తే మా గేర్లోకి వస్తే మాకు బాధ కదా సార్. చెప్పు, వీళ్ళెవరో డబ్బులు ఇస్తేనో ఏమని ఇస్తేనో వచ్చిన వాళ్ళు కాదు. నేను పని చేసింటే సొంతంగా ఏమమ్మా చెప్పండి. అందరికీ పని చేసినా నేను ఒక్క రూపాయి కూడా నా బాధ చూడలేక నేను ఆటికి 6 నెలలు వెయిట్ చేద్దాం. ఆయన తెలుసుకుంటాడు, ఎవరు ఏమనేది తెలుసుకుంటారు ఎమ్మెల్యే గారు అని మేము వెయిట్ చేస్తున్నాము. ఇంతకంటే మేమేం చెప్పలేం సార్. లోకేష్ గారు, సార్ చంద్రబాబు నాయుడు గారు పార్టీని బతికియండి సార్. మాకు పదవులు వద్దు, ఏమొద్దు, స్టోర్లు వద్దు, ఏమొద్దు. ఇష్టం వచ్చిన వాళ్ళకి ఇచ్చుకోండి సార్. నేను 40 లక్షల వరకు మోసపోయినాను సార్. పార్టీ కోసం భూమి అమ్ముకున్నా సార్. నేను ఎంతమంది సీనియర్ నాయకులు అంతా బెదిరించి ఎందుకు విత్డ్రా చేసుకోండి, పార్టీ లేదు ఇప్పుడు ఎందుకు తిరుగుతారని కూడా చెప్పినారు సార్ మాకే. నేను అవి కూడా సాక్ష్యాలతో సహా చూపిస్తాను సార్. మేము కులి మనాలి, కూర్గు అక్కడ పంపించి ఇనామినేషన్ కాకూడదని అందరిని పిలుచుకొని పోయి క్యాంపులు చేసినాం సార్. పార్టీ బతకాలని చేసినాం సార్. మేము పార్టీని బతికియండి సార్. పార్టీ డివిజన్లో మాకు చెప్పుకోకుండా ఏరే వాళ్ళు వచ్చేది, పేపర్లు కనిపించేది, ఏరే వాళ్ళు పోయేది, మాకు ఒక మాట కూడా చెప్పుకోకుండా మాకు ఇట్లా చేస్తున్నారు. మేము తెలుగుదేశంలో పనిచేసి మేము ఓడిపోయి మేము డబ్బులు ఖర్చు పెట్టుకుంటున్నాము. నా భార్యనే ఓడిపోయిండేది. వాళ్ళు 50 మంది 60 మంది వైసీపీ వాళ్ళు వెళ్తే 10 మంది మేము తెలుగుదేశం వాళ్ళు ఉంటే ఒక్కరు కూడా ఓటుకాడ కూడా నిలబడలేరు ఎవరు. మేము నిలబడినాము, ధైర్యంగా నిలబడి తగ్గుబాటు గారికి పనిచేసినాం. మేము వాళ్ళకందరికీ తెలుసు, వాళ్ళందరికీ తెలుసు మేము పనిచేసిండేది. పనిచేసే ఈ పొద్దు మాకు మేము వాటిలో ఓడిపోయిన వాళ్ళు నా భార్యకి కానీ నాకు కానీ పిలిపికోకుండా ఎవరికో సంబంధం లేకుండా చేస్తే మేము ఎట్లా ఉండాలి సార్? ఆడ
రేపొద్దున మేము ఏమని నిలబడాలి? వార్డులో ఉండే వాళ్ళంతా మమ్మల్ని అడుగుతున్నారు, ఏమిటికి వచ్చినా మా ఇంటికాడికి వచ్చి అడుగుతున్నారు. మేమేం చెప్పాలంగా? ఓడిపోయేది కూడా మేమే. 50 డివిజన్లోనూ మాకు 50 డివిజన్లోనే మాకు 2000 ఓట్లు వచ్చినాయి. కాదన్నా, మేము కష్టపడి చేసిన వాళ్ళకి మాకు లేకోకుండా ఏరే వాళ్ళందరినీ డివిజన్లోకి పంపించేది. మాకు ఒకసారన్నా చెప్పాలి కదా, పిలిపించి మీరు కష్టపడినారమ్మా, మీరు రాండి, మీరు చేసుకోండి అని చెప్పాలి కదా. వాళ్ళకి అభిప్రాయం తెలుదా? ఎమ్మెల్యే గారికి కానీ ఎవరికైనా వాళ్ళ ఆడోళ్ళు కానీ వచ్చినారు కదా, మేము వాళ్ళ ఆడోళ్ళు ఇంటి కానీ తిరిగి కష్టపడి తిరిగినాము. వార్డర్ అంతా వాళ్ళు పోయేంత వరకు ఉన్నారు, బాగా చేసినారని చెప్పినారు, అన్నీ చేసినారు. మళ్ళీ ఇప్పుడు ఏరే వాళ్ళని పంపించేది ఏంది మమ్మల్ని కాదని? మాకు ఒక మాట చెప్పుకోకుండా వచ్చి మా డివిజన్లో తిరగాలంటే ఏంది? ఎవరు వైఎస్ఆర్లో ఉండే వాళ్ళు తిరుగుతున్నారు సార్. ముందు పిటి రంగయ్య దగ్గర వైఎస్ఆర్లో ఉన్నాడు ఆ పనిగాడు అనే పిల్లోడు. ఆ పిల్లోడు వచ్చి వాళ్ళ అమ్మకి కన్వా వేసుకొని గేర్లో తిరుగుతుంటే ఇంకా మేమెందుకు సార్? ఇంకా మేము కష్టపడిన వాళ్ళు మేము 10 నుంచి పోయి ఓట్లున్నా పోతే ఆడ కూర్చున్నాము. ఆడ ఓట్ల కాడన్నా ఈసారి ఇచ్చుకోండి మీరు పోయి. ఏం జరిగింది ఇక్కడ అని పెట్లు ఎత్తిపోయేంత వరకు యాన్లో మేము అక్కడే కూర్చున్నాం, కూడు నీళ్ళు లేకోకుండా. జేఎన్టీపై వరకు ఉన్నాము. ఆ గేర్ల వాళ్ళే చెప్తారు, మీరు ఎంత కష్టపడి కూర్చున్నారమ్మా, మీరు తల్లుల పిల్లలు హీరో ఉన్నారని చెప్పినారు. మాకు ఒక మాట కానీ చెప్పలేదు. మాకు ఏమన్నా కానీ పిలిపించి ఏమన్నా మేము రావన్నామా, లేకుంటే చేయమన్నామా, మా వాడల్లో తిరగమన్నామా, లేకుంటే ఎవరైనా ఆఫీసర్లు వచ్చింటే తిరగద్దన్నామా? ఎమ్మెల్యే మాకు పిల్లం పీకోకుండా ఏం మాట్లాడుకోకుండా ఉంటాను. ఈ ప్రభాకర్ చౌదరి దగ్గర ఉంటారని మాకు ఒకటి పిల్లం పీకోకుండా ఉంటే మేము ఏం చేయాలి సార్? మమ్మల్ని గుర్తించుకోకుండా ఉంటే ప్రభాకర్ చౌదరి ఇన్ఛార్జ్ అన్న అంతే. ఆయన పార్టీకే కదా మేము పనిచేసింది. చంద్రబాబు నాయుడు సీఎం గాళ్ళనే పనిచేసింది. వాళ్ళ ఇంట్లోనూ వాళ్ళ తోటలోనూ పని చేయలేదు కదా మేము ప్రభాకర్ చౌదరి మనుషులు అనేకి. నీకు పని చేయలేదా? నువ్వు పని చేయలేదు అని ప్రమాణం చేసి నేను అందరినీ మీ ఇంట్లో ఆడోళ్ళు, మీ మరదలు, మీ పిల్లం అంతా వచ్చి తిరిగినారు వాటిలో. శభాష్ అన్నారు, మమ్మల్ని బాగా పెట్టుకున్నారు, మీరు వాటిలో అందరికి పని చేస్తున్నారు అని. నేను ఇంతకంటే మేము ఏం చేయాలా మీకు?